ఎన్నో సంవత్సరాలుగా మనకు తెలియనటువంటి కోణార్క్ యొక్క దేవాలయ రహస్యం అసలు ఏమైంది? ఒక 12 ఏళ్ల అబ్బాయి ఎందుకని శిఖరం పైకెక్కి దూకి చనిపోయాడు? రండి తెలుసుకుందాం ధర్మపదుని యొక్క గాథ. 13వ శతాబ్దంలో కళింగ సామ్రాజ్యాన్ని రాజా లంగుల నరసింహ పరిపాలిస్తున్న సమయంలో రాజా నరసింహదేవుడు కాకతీయ సామ్రాజ్యంలో శక్తిశాలి అయినటువంటి గణపతితోటి 3 ఏళ్ళు భయంకరమైనటువంటి యుద్ధాన్ని చేసి సామ్రాజ్యపు రాజు అయినటువంటి గణపతిని ఓడించాడు. రాజా నరసింహదేవుడు గెలవడంతో ఎంతో ధనాన్ని వైభవాన్ని సంపాదించి రావడంతో రాజ్య ప్రజలందరూ తన విజయానికి గుర్తింపుగా ఎంతో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. తర్వాత కస్తూరిదేవి తన పుత్రుణ్ణి ఎంతో ఆనందంగా కౌగిలించుకుంటుంది. తండ్రిలాగా నువ్వు కూడా ఎంతో శక్తిశాలి అయినటువంటి యోధుడిలా అని నిరూపించుకున్నావు. మీ తండ్రి గారు శంఖక్షేత్రమైనటువంటి పూరిలో జగన్నాథుని మందిరాన్ని నిర్మించారు. నువ్వు అర్కక్షేత్రమైనటువంటి కోణార్కులో పెద్ద సూర్య మందిరాన్ని నిర్మించాలి అని కోరుతుంది. కానీ అమ్మ, సూర్య మందిరమే ఎందుకు, అది కూడా కోణార్క్లోనే ఎందుకు నిర్మించమంటున్నావు అని అడగ్గా, ద్వాపరయుగంలో కృష్ణుని కొడుకైనటువంటి సాంబుడు ఎంతో అందమైనవాడు, తెలివిగలవాడు. అతడు ఎప్పుడు నారదుడిని ఆట పట్టిస్తూ ఉండేవాడు. అందుకని నారదుడు ఒక ఉపాయం పన్నాడు. నువ్వు ఎంతో అందంగా ఉన్నావు, నువ్వు గోపికలతో వెళ్ళి స్నానం చెయ్యి అని రెచ్చగొడతాడు. ఆ మాటలు విని సాంబుడు గోపికలతోటి స్నానం ఆచరిస్తూ ఉంటాడు. ఒక సరస్సులో వాళ్ళు స్నానం ఆచరిస్తూ ఉండగా నారదుడు కృష్ణుడికి తల్లితో సమానమైనటువంటి గోపికలతోటి నీ పుత్రుడు సాంబుడు జలకాలాడుతున్నాడు అని చెప్తాడు. ఆ మాటలు విని కృష్ణుడికి కోపం వస్తుంది. శరీరాన్ని చూసుకొని నువ్వు విర్రవీగుతున్నావో ఆ శరీరం అందవిహీనంగా మారుతుంది, నీకు కుష్ఠరోగం వస్తుంది అని కృష్ణుడు సాంబుడిని శపిస్తాడు. సాంబుడి శరీరం అందవిహీనంగా మారుతుంది. అప్పుడు తల్లి అయినటువంటి జాంబవతి చూసి ఎంతో బాధపడుతుంది. నారదమునిని పిలిచి ఈ సమస్యకు పరిష్కారం కోరగా అప్పుడు నారదముని ఇలా సెలవిస్తారు. సూర్యుని యొక్క మొదటి కిరణం ఓడ్రా రాజ్యం యొక్క కోణంలో పడుతుంది. దానినే కోణార్క్ అంటారు. ఇక్కడికి వెళ్ళి నువ్వు సూర్యభగవానుని ఆరాధించాలి అని అంటారు. అప్పుడు ఆ మాటలు విని సాంబుడు ఎంతో సుదూర ప్రయాణం చేసి చంద్రభాగా నది తీరానికి చేరుకుంటాడు. అక్కడ 12 ఏళ్ళు సూర్యభగవానుని నిద్రాహారాలు మానేసి ఆరాధించగా సూర్యభగవానుడు సాంబుడి భక్తికి మెచ్చి ప్రత్యక్షమవుతాడు. ఈ చంద్రభాగా నదిలో మునిగి నువ్వు స్నానం ఆచరిస్తే నీ శరీరం అంతకు ముందులాగా అందంగా మారుతుంది అని సూర్యభగవానుడు చెప్పగానే సాంబుడు చంద్రభాగా నదిలో మునుగుతాడు. అప్పుడు అతనికి ఒక సూర్యుని విగ్రహాన్ని లభిస్తుంది. ఆ విగ్రహాన్ని తాకగానే సాంబుడు శరీరం కుష్ఠరోగం పోయి అంతకు ముందులాగా అందంగా మారుతుంది. అక్కడ ఉన్నవారంతా సాంబుడిని చూసి ఆశ్చర్యపోతారు. సాంబుడు ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి చంద్రభాగా నదీ తీరంలో ప్రతిష్ఠించాడు. ఒక చిన్న మందిరాన్ని నిర్మిస్తాడు. పెళ్ళయి చాలా సంవత్సరాల దాకా పిల్లలు పుట్టకపోతే నేను కూడా ఆ సూర్యదేవుణ్ణి ప్రార్థించాను, అప్పుడే నువ్వు పుట్టావు అని చెప్పగానే నరసింహదేవుడు ఆ మాటలకి ప్రభావితమయ్యి సరేనమ్మా, విశ్వంలోనే గొప్పదైనటువంటి సూర్యమందిరాన్ని నిర్మిస్తాను అని నరసింహదేవుడు అంటాడు. ప్రసిద్ధ శిల్పులైనటువంటి శిబయ్య సామంతరాయని అతనితో పాటుగా విశ్వమహారాణిను శిల్పులుగా నిర్మిస్తాడు. వాళ్ళు కోణార్క్ దేవాలయం యొక్క నమూనా ఆలయాన్ని రాజుగారి ముందు ప్రవేశపెట్టగానే రాజుగారు ఆ నమూనాను చూసి ఎంతగానో సంతోషించి తొందరగా ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించమని కోరతారు. అప్పుడు కోణార్క్లోని చంద్రభాగా నదీ తీరం మండోలాగండ్ అనే స్థలంలో చేద్దామనుకున్నారు. అక్కడ సూర్యుని యొక్క మొదటి కిరణం పడుతుంది. అక్కడ నిర్మిద్దామనుకున్నారు. దూర ప్రాంతాల నుంచి పెద్ద పెద్ద రాతి రాళ్ళను తీసుకొని వచ్చారు. వాటిని ఒక చెక్క తలం మీద కట్టి నది మధ్యలోకి తీసుకొని వెళ్ళి వదిలిపెడుతున్నారు. గుడి కట్టడానికి సమతలమైనటువంటి స్థలాన్ని ఏర్పాటు చేయడానికని ఇలా నది మధ్యలో వదిలిపెడుతున్నారు. కానీ నది యొక్క ప్రవాహం వేగంగా ఉండడంతో ఆ రాళ్ళన్నీ కొట్టుకొని పోతున్నాయి. సామంతరాయ్ గుడిసెలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా ఆ గుడిసెలోని పెద్ద ఆవిడ వేడి వేడి జొన్నన్నం పెడుతుంది. అది తిందామని ఆత్రంలో అతడు మధ్యలో చేయి పెట్టగానే చేయి కాలుతుంది. అది చూసి ఆ పెద్ద ఆవిడ నవ్వుతుంది. నువ్వు తొందరలో మధ్యలో చేయి పెట్టి తిందామనుకున్నావు, ఎలాగైతే నదిలో నుంచి నింపుదామనుకున్నావో అని అనగానే తను చేసిన తప్పు అర్థమైంది. ఆ ముసలావిడ ఎవరో కాదు,
మారువేషంలో ఉన్నటువంటి మా చండి తన తప్పు తెలుసుకొని నది ఒడ్డు నుంచి రాళ్లతోటి నింపడం ప్రారంభించాడు. గుడి నిర్మించడానికి ఒక సమతలమైనటువంటి స్థలాన్ని ఏర్పాటు చేశారు. రాజుగారు గుడి నిర్మాణం పూర్తయ్యేదాకా ఎవరూ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదని ఆదేశించారు. 12 ఏళ్ల వరకు 1200 మంది కూలీలు కష్టపడి మందిర నిర్మాణాన్ని పూర్తి చేశారు. కానీ అసలైన సవాలు ఆ మందిరం యొక్క కలశ స్థాపనలోనే ఎదురైంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ కలశం మందిరం మీద నిలబడట్లేదు. అందుకని అందరు కూలీలు నిరాశపడ్డారు. రాజుగారు రేపు పొద్దున కల్లా కలశాన్ని ప్రతిష్ఠించకపోతే మీ తలలు నరికేస్తానని గానే కూలీలందరూ బాధపడుతూ ఉంటారు. అంతలో మందిరం యొక్క ముఖ్య శిల్పి అయినటువంటి బిషు మహారాణా కొడుకు ధర్మపదుడికి 12 ఏళ్ళు వస్తాయి. మహారాణా వాళ్ళ ఆవిడ కడుపుతో ఉన్నప్పటి నుంచే మందిర నిర్మాణాన్ని ప్రారంభించాడు. ధర్మపదుడు చిన్నప్పటి నుంచి తన తండ్రి అయినటువంటి బిషు మహారాణా యొక్క గొప్పతనాన్ని వింటూ వచ్చాడు. చిన్నప్పటి నుంచి వాస్తుకారుడు శిల్పి అయినందువల్ల ఎన్నో పుస్తకాలు తన ఇంట్లో ఉండడంతో ధర్మపదుడు చిన్నప్పటి నుంచి ఆ పుస్తకాలన్నింటినీ చదివి వాస్తుకళ మీద ఆసక్తిని పెంచుకున్నాడు. తనకి ఎన్నో శిల్పకళలు వాస్తుకళల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాడు. ధర్మపదుడికి తన తండ్రిని చూద్దామని ఎప్పటి నుంచో ఆశగా ఉంటాడు. తన 12వ పుట్టినరోజు రోజు తన తల్లిని కోరతాడు, నేను తండ్రిని గారిని ఒకసారి చూడాలనుకుంటున్నానా అని. వాళ్ళ తల్లి కూడా దాన్ని కాదనలేకపోయింది. తనకి కొన్ని పండ్లని తన కుక్కపిల్లని తనతో పాటు ఇచ్చి పంపిస్తుంది. ఎందుకంటే బిషు మహారాణా తనని గుర్తుపట్టవలసిన ధర్మపదుడు తనని తాను పరిచయం చేసుకుంటాడు. నేను నీ పుత్రుడని చెప్తాడు. ఆ మాట వినగానే తండ్రి సంతోషిస్తాడు. కానీ అక్కడి కూలీలందరూ బాధగా ఉంటారు. ఎందుకని బాధపడుతున్నారు అని అడగగానే కూలీలందరూ సమస్యను వివరిస్తారు. అప్పుడు ధర్మపదుడు నేను ఈ సమస్యను పరిష్కరిస్తాను అని అంటాడు. అని గుడిపైకి ఎక్కి ఆ కలశాన్ని స్థాపిస్తాడు. అప్పుడు గుడిపైన కలశంలో ఉన్నటువంటి అయస్కాంతం వల్ల సూర్యనారాయణుడి విగ్రహం గాలిలో తేలుతూ ఉంటుంది. అక్కడ కూలీలందరూ పడిన శ్రమకి ఫలితం దక్కిందని ఎంతగానో సంతోషిస్తారు. కానీ కొంతమంది కూలీలు దాన్ని వ్యతిరేకిస్తారు. 1200 మంది కూలీలు చేయలేని పనిని ఒక 12 ఏళ్ల బాలుడు చేశాడు అని రాజుగారు ఆలోచిస్తారు. మీరు ఖచ్చితంగా ఏదో తప్పు చేశారు, అందుకని మీరు చేయలేకపోయాడు, ఆ బాలుడు చేశాడు అని అతన్ని మెచ్చుకుంటారు. మరణశిక్ష విధిస్తారు అని ఆ కూలీలందరూ బిషు మహారాణాతో అంటారు. తండ్రి ముఖ్య శిల్పి అయ్యి రెండిట్లో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక సతమతమవుతుండగా ఈ విషయాన్ని చూసినటువంటి ధర్మపదుడు ఈ సమస్య నా వల్లే వచ్చింది, నేను ఈ కలశం స్థాపించడం వల్ల మా తండ్రి గారు ఇబ్బందుల్లో పడ్డారని తెలుసుకొని ఇప్పుడే గుడిపైన పడుతున్న తొలి సూర్యకిరణాన్ని తనకి ఆశీర్వాదంగా భావిస్తూ ఆ కలశం మీద నుంచి దూకి మరణిస్తాడు. క్షణాల ముందే ఒడియాలోని గొప్ప శిల్పులు ఎవరూ చేయలేని పనిని చేసినటువంటి ధర్మపదుడు మరణించగానే తండ్రి ఎంతగానో దుఃఖిస్తాడు. అప్పుడే వచ్చిన నరసింహర ప్రతాపుడు ఈ గాలిలో ఎగురుతున్నటువంటి సూర్యభగవానుడి విగ్రహాన్ని చూసి శిల్పి అయినటువంటి సిబి సామంతరాయని మెచ్చుకొని శుక్ల సప్తమి ప్రతిష్ఠ చేద్దామంటాడు. సిబి సామంతరాయ్ ఎంతగా వారించినా వినడు. శుక్ల సప్తమి రోజు ప్రతిష్ఠ చేస్తాడు. కానీ కొన్ని రోజులకే ఆలయంలో ఉన్న పెద్ద సింహం విరిగి పడిపోతుంది. తర్వాత ఆ గుడి గోడలు నెమ్మదిగా పడిపోతూ ఉంటాయి. తర్వాత తన తప్పును తెలుసుకొని రాజుగారు బాధపడతారు సిబి సామంతరాయ్ చెప్పిన మాట వినలేదని. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయి ఉంటుంది. కొన్నాళ్ళకి ఆ ఆలయం మొత్తం దట్టమైన అడవిలో కలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయంలోని శిథిలమైపోయినటువంటి ఒక మొక్క మాత్రమే.